హలో అందరికీ, ఇవాళ రెసిపీ వచ్చేసి ఎగ్ సేమియా. ఇది బ్రేక్ఫాస్ట్, స్నాక్ అండ్ డిన్నర్గా కూడా తీసుకోవచ్చు అనమాట. రెసిపీ చెప్పేస్తాను చూడండి. కడాయిలో నార్మల్ సేమియా కానీ రోస్టెడ్ సేమియా కానీ వన్స్ డ్రై రోస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, మీ చాయిస్ ఆఫ్ వెజిటబుల్స్ అంటే క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్ అవి కూడా వేసుకోవచ్చు అనమాట. సో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని వెజీస్ ఒక 70-80% కుక్ అయిన తర్వాత ఇందులోకి నేను ఇద్దరికి చేస్తున్నాను. సో 3 eggs వేసుకున్నాను అనమాట. మీ ఇష్టం, ఎగ్స్ ఎన్నైనా వేసుకోవచ్చు. ఎగ్స్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్, మిరియాల పొడి, కారం అండ్ గరం మసాలా వేసుకోవాలి. సాల్ట్ ఇక్కడ స్టేజెస్లో వేసుకుంటే ఏంటంటే అన్నిటికీ ఈక్వల్గా సాల్ట్ అనేది పడుతుంది అనమాట. సో గరం మసాలా వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకొని ఎగ్ అనేది కూడా బాగా ఫ్రై అయ్యాక దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇదే కడాయిలోకి నేను 1 గ్లాస్ సేమియా తీసుకున్నాను. సో ఓన్లీ సేమియా బాయిల్ చేయడం కోసం 1.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. వాటర్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఏంటంటే సేమియా ఉడికిన తర్వాత పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట. సో సేమియా పొడి పొడిలాడుతూ ఉడికిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ మిక్స్చర్ ఉంది కదా, దాన్ని ఈ ఉడకబెట్టుకున్న సేమియాలో మిక్స్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సో సేమియాకి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని దీంట్లోకి లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీగా ఉండే ఎగ్ సేమియా రెడీ. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్.